నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూటీవీ. సో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 2 సంవత్సరాల పాలన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసుకుంది. సో దీనికి సంబంధించి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీలు చాలా హామీలు ఇచ్చింది, సో ఇవన్నీ నెరవేర్చలేదంటూ కూడా అమరవీరుల స్థూపం దగ్గర బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. సో అడిగి తెలుసుకుందాం అసలు ఏంటి ఈ ధర్నాకు సంబంధించిన డీటెయిల్స్ కూడా అడిగి తెలుసుకుందాం. సో ఏంటి దీనికి సంబంధించి ముఖ్యంగా మీరు ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేయదలుచుకున్నారు, ఎందుకు పెడతా ఉన్నారు? అంటే ప్రభుత్వం కూడా ఒకవైపు అన్ని కార్యక్రమాలు ఒక్కొక్కటి చేస్తున్నాం అంటారు కదా, సో ఎందుకు చేయాల్సి వస్తుంది? ఇది ముఖ్యమంత్రి గారు ఏదైతే జిల్లా పర్యటన చేస్తూ మేము అన్ని గ్యారెంటీలు అమలు చేసేసినాం, ఇది విజయోత్సవ సభలను కూడా జరుపుతూ ఉన్నాడు. మేము అంటున్నాం, మీరు పీసీసీ అధ్యక్షుడు ఉన్నప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చి జిల్లా తిరిగి మందిరాలలో తిరిగి ఏ దేవుడు దొరికితే ఆ దేవుళ్ళ మీద ఓట్లేసి ఈ 6 గ్యారెంటీలు ఏమో గద్దెకెక్కిచ్చారు, దీన్ని బొందలగడకు పంపించా. అందుకే దీనికి గతంలో కూడా నిరసన తెలియజేసాం, వర్ధంతి సభ చేసాం. ఈ ఏడాది కూడా 2 సంవత్సరాలు గడిచింది. ఫోటోకి దండం పెట్టి అయ్యా ఇవి దీనికి కాలం చెల్లిపోయింది, ఇవి మీరు అమలు చేయలేరు, మీరు ఆ పరిస్థితిలో ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఈ 6 గ్యారెంటీలు అమలు చేయడానికి నీ దగ్గర డబ్బులు లేవు, కానీ ఎక్కడో ఉన్న మెషిన్ మాత్రం వీడికి తెచ్చి నీ మన్మడి సంతోషం కోసం, నీ అన్నదమ్ముల పిల్లల సంతోషం కోసం, నీ సంతోషం కోసం ఫుట్బాల్ ఆడడానికి వస్తుంది, వాళ్ళ చేతులలో ట్రాఫీలు ఇప్పించుకోవడానికి వస్తుంది, అందాల పోటీలు కూడా నిర్వహించడానికి వస్తాయి. కానీ విద్యార్థుల దగ్గరకు వచ్చి, ప్రభుత్వ ఉద్యోగుల దగ్గరకు వచ్చి సమస్యల మీద చర్చించండి అంటే మాత్రం మీరు మాత్రం డబ్బులు లేవు, నన్ను కోసుకొని తిన్నా కూడా మా దగ్గర డబ్బులు లేవు అని కూడా మీరు మాట్లాడుతూ ఉంటారు. నేను అడుగుతూ ఉన్నాను, మీరు ఈ 6 గ్యారెంటీలు అమలు చేయండి. మీరు చిత్తశుద్ధి ఉంటే మీరు 100 రోజుల్లో అమలు చేస్తూ ఉన్నారు. కొన్ని అంటే మీరు ముందు చెప్పలేరు, మనం మేము 5 ఏళ్ళ అవకాశం ఉంది, 5 ఏళ్ళ వరకు మేము మళ్ళీ అమలు చేస్తామన్నారు. కానీ మీరు ఈరోజు ఏమంటా ఉన్నారు, ఇవి మేము అమలు చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు ఎందుకు విజయోత్సవ సభలు చేస్తున్నారు? డబ్బులు లేవంటారు. ఒకవైపు మీ ఆనందాల కోసం, మీ సంతోషాల కోసం మాత్రం డబ్బులు కేటాయిస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ మెస్సీకి సంబంధించి, ఫుట్బాల్కి సంబంధించి అంటే ప్రపంచ స్థాయిలో కూడా హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కూడా మొత్తం ప్రపంచ స్థాయిలో తెలుస్తుంది. సో దానివల్ల ప్రయోజనాలు ఉంటాయని కూడా ఒకవైపు వాదన ఉంది కదా. ఎక్కడుంది? ఏం తెలుసు? ఒక ఫుట్బాల్తో వచ్చేది ఏముంది? ఏ పట్టుబడు? గతంలో డల్లాస్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, పోయిర్రు, తిరిగిర్రు, ట్రిప్ బాగా ఎంజాయ్ చేసి ప్రజాసొమ్ముతో 1,50,000 కోట్ల పెట్టుబడి వచ్చేసింది, 40,000-50,000 ఉద్యోగాలు వచ్చేసినాయి అని చెప్పారు. ఎక్కడన్నా ఒక శంకుస్థాపన అయ్యిందా? ఒక్క కంపెనీ అని వచ్చింది అమలా అని కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం మా వైపు నుంచి. ఇవాళ ప్రజాస్వామ్యకంలో ఇవాళ ప్రశ్నించడానికి అవకాశం ఇస్తామన్నారు, కానీ ఈరోజు పోలీసులను పెట్టి కూడా అంతా కూడా దౌర్జన్యం చేస్తున్నారు. మమ్మల్ని నిరసన కూడా తెలియజేయడం లేదు. అడుగుతున్నాం, మీరు ఇచ్చిన హామీలో మీకే గుర్తు చేస్తున్నాం కదా. ఈరోజు మీకు ఇచ్చిన హామీలో మీకు గుర్తు చేస్తుంటే ఎందుకంత భయం? ముఖ్యమంత్రి ప్రగతి భవన్కి వస్తా అన్నాడు, నెలలో వారంలో 2 సార్లు అక్కడ ప్రజలతో కలుస్తా అన్నాడు. గతంలో ఎప్పుడు లేని విధంగా రేవంత్ రెడ్డి 2 సార్లు ఓయూకి వచ్చిండు. గతంలో కేసీఆర్ వచ్చిన దాఖలాలు లేవు అని చెప్తా ఉన్నారు కదా. కేసీఆర్ అంత నియంత్రిత పాలన చేసిండు, రేవంత్ రెడ్డి స్వేచ్ఛ పాలన చేస్తాడు. 2 సార్లు వచ్చిండు, గత 3 నెలలనే 2 సార్లు వచ్చిండు అనేది వాళ్ళ వాదన వినిపిస్తుంది కదా. గడియలు కట్టుకొని రావడం కాదు స్వేచ్ఛగర నీకు ప్రజల సమస్యలు తెలుస్తారు. నీ రాహుల్ గాంధీ నువ్వు స్వేచ్ఛగరండి. రాహుల్ గాంధీకి ఢిల్లీకి ఫుట్బాల్ ఆడడం చూడడానికి, ఆట చూడడానికి సమయం ఉంది. కానీ ప్రజల పక్షాన ప్రజలు ఏదైతే నువ్వు హామీలు ఇచ్చి ఇక్కడ ఎక్కి ఢిల్లీకి పోయి చేరుకున్నావు, నువ్వు అక్కడ ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు. మళ్ళీ ఎందుకు ఇవాళ అశోక్ నగర్కి రావు? ఎందుకు ఇవాళ ఆటోల సమస్యలు, ఆటోలో కార్మికుల సమస్యలు తెలుసుకోలేకపోతున్నావు? రా, ఈరోజు ఆటోలలో తిరుగు. ఇలా మా దగ్గర విద్యార్థుల దగ్గర ఇలా స్కాలర్షిప్ల మీద రా, మాట్లాడు. బీఆర్ఎస్ పార్టీకి విద్యార్థుల గురించి మాట్లాడే హక్కు ఉందా? ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కొన్ని అవకతవకలు, కొన్ని ఇప్పుడు చనిపోయిన విద్యార్థులు కూడా ఉన్నారు, కనీసం చూడడానికి కూడా గతంలో కేటీఆర్ రాలే, కేసీఆర్ ప్రశ్నించలే. మరి ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ విద్యార్థుల గురించి మాట్లాడుతుంది, ఉద్యోగాల గురించి మాట్లాడుతుంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా విద్యాపక్షాన్ని మేము ఉన్నాం. గతంలో కూడా విద్యార్థులను కడుపులో పెట్టి చూసుకున్నాం. కొన్ని ప్రభుత్వంలో అన్ని ముఖ్యమంత్రి పరిధిలో ఉండే కదా. ముఖ్యమంత్రి అనేవారు దిశానిర్దేశం చేస్తారు, ఈ కార్యక్రమం చేయాలంటారు తప్ప కింద కొంతమంది ఉద్యోగులు ఏవైతే లోపకార ఒప్పందంతో కొన్ని ఏవైతే కాంగ్రెస్ అల్ల కూడా కొన్ని కుమ్మకులు జరిగినాయి కాబట్టి కొన్ని లీకేజ్లు అవి జరిగినాయి. దానివల్ల ఇలా మమ్మల్ని ప్రభుత్వంలో నుంచి దించారు. మళ్ళీ మీరెందుకు ఇవాళ అదే ప్రజలు మీరెందుకు విద్యార్థుల దగ్గరికి పోలేకపోతున్నారు? మమ్మల్ని విమర్శించారు కదా. మళ్ళీ ఈ రోజు ఎందుకు మీరు విద్యార్థుల దగ్గరికి పోలేకపోతున్నారు? మమ్మల్ని విమర్శించే రోజు మీరు గద్దెనెక్కిరు. అదే విద్యార్థులను ఈరోజు ఏకం చేసి, అదే అశోక్ నగర్ తిరిగి, అదే ఓయూకి తిరిగి మీరు ఏకం చేసిరు. మళ్ళీ ఈరోజు మీరు ఎందుకు స్వేచ్ఛగా పోలేకపోతున్నారు? ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది. ఓకే, మీరు కాంగ్రెస్ పాలన బాగాలేదంటారు. కంటోన్మెంట్ సీట్ గెలిచారు, జూబ్లీల్ సీట్ గెలిచారు. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్లో కూడా పెద్ద సంఖ్యలో సర్పంచ్ సీట్లు వస్తూ ఉన్నాయి కదా. మరి బీఆర్ఎస్ ఎక్కడ కనబడుతుంది? సర్పంచ్ ఒక ఎన్నికలేనా? సర్పంచ్లో అన్ని రావాల్సిన
వాళ్ళకి సీట్లేనా? ప్రభుత్వం ఎక్కడున్న 2 ఏళ్ళ కేవలం పరిపాలన చూసి స్వీప్ చేయాలి, క్లీన్ స్వీప్ చేస్తారు. గతం మనం చూసిన మొన్న జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లాలో 2 జెడ్పీటీసీలు టీడీపీ గెలిచింది. మళ్ళీ అట్లా స్వీప్ చేయాలి. ఇలా మీకు వచ్చిన ఎన్ని సీట్లు 2000 ఓట్లు వస్తే 1350 ఫస్ట్ ఫేజ్లో మాకు వచ్చినాయి. అక్కడ బీజేపీకి 200 వచ్చినాయి, ఇండిపెండెంట్లు 50 గెలిచారు. అంటే మీరు అధికారంలో ఉండి మీకు దాదాపు 3000 పైచులకు సీట్లు రావాలి, మళ్ళీ ఎందుకు రాలేవు? ఇవాళ ప్రజలంతా వ్యతిరేకత ఉంది కదా. ఎంపీ ఎలక్షన్లలో మాకు గుండు సూదిందా అని చెప్పి ఇలా ప్రజలలో మీరు మార్కులు కొట్టేస్తారు. ఎక్కడ గతంలో అదే కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు మొదటిలో 11 సీట్లు వస్తే తర్వాత 9 సీట్లు వచ్చినాయి. అంటే అధికార పార్టీకి ఎప్పుడు ఒక సీట్ ఎక్కువ రావాలి. ఇవాళ మీరు బీజేపీతో అంత కుమ్మక్కయ్యి 8 ఎంపీలు పంచుకొని ఈరోజు ప్రజలను మభ్యపెట్టాలని ప్రజలంతా చైతన్యవంతులేరు. ఈరోజు మిమ్మల్ని బొందబెడతా ఉన్నారు. సింబల్ లేని వానికే ఇంత ప్రభావితం ఉంటే రేపు సింబల్ ఉన్న జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలలో కాంగ్రెస్ మనుగడ సాగిస్తుందా? ఏం చెప్తారు అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా డైరెక్ట్ బీఆర్ఎస్ కీలక నాయకులను కవిత టార్గెట్ చేసి మాట్లాడుతుంది. బీఆర్ఎస్ దానికి ఎందుకు రెస్పాండ్ కాలేకపోతుంది, ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోతుంది? అంటే తప్పులు చేసిరా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు? నేను కవితక్క గారిని కూడా ఒక ప్రశ్న అడుగుతున్నా. మీరు ఏం జరిగారు? బీసీల అంశం మొదటిగా ఎత్తుకున్నారు, బీసీ ముఖ్యమంత్రి కావాలని అన్నారు. మళ్ళీ ఈరోజు నేను పార్టీ పెడితే నేనే ముఖ్యమంత్రి అవుతానంటారు. ఇక బీసీలను మీరు తిప్పుకొని ఆ బీసీలను మీరంతా కూడా గమనించండి. కేవలం ఆమె మనల్ని వాడుకుంటుందన్న విషయాన్ని కూడా మీరు తెలుసుకోండి. ఇవాళ మీరు ఎందుకు 10 ఏళ్ళు మళ్ళీ విమర్శించలేకపోయారు? ఇవాళ మీ తండ్రి గారు ఈ రాష్ట్రానికి ఒక గురువు, ఒక జాతిపిత, అది మీరు గమనించుకోండి. ఈ పార్టీ పుట్టింది ఈరోజు 60 లక్షల కుటుంబ సభ్యులు ఈ పార్టీని నమ్ముకొని ఉన్నారు. ఈరోజు నాయకులను తీర్చిదిద్దింది మీ స్వయాన మీ తండ్రి గారు. కేసీఆర్ గారు గొప్పతనం కూడా ఈరోజు అందరూ కూడా తెలుసుకోవాలి. కన్న బిడ్డ అయినప్పటికీ, సొంత రక్తం అయినప్పటికీ ఈ 60 లక్షల కుటుంబ సభ్యులు ముఖ్యం, నాకు నా కన్న బిడ్డ ముఖ్యం కాదని ఈరోజు పార్టీ నుంచి బహిష్కరించారు మిమ్మల్ని అనే విషయాన్ని కూడా మీరు తెలుసుకోండి. ఈరోజు కేటీఆర్ గారికి ఇబ్బందులు లేవా? పార్టీలో ఈరోజు కేసీఆర్ గారికి ఇబ్బందులు లేవు. వ్యక్తి అనేది వేరు, అలాగే పార్టీ అనేది వేరు. పార్టీ అనేది ఒక వ్యవస్థ అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఇవాళ ఒక తండ్రి బాధ్యతను భుజాల మీద వేసుకొని ఇవాళ కేటీఆర్ గారిని నమ్మడం లేదా? ఒకవైపు కుటుంబం బాధ్యతలను, తండ్రి గౌరవాన్ని, తండ్రి ఆరోగ్యాన్ని ఒక భుజం వైపు మోస్తే ఈరోజు 60 లక్షల బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రజలు 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన ఒక భుజం వైపు తను వేసుకొని ఈరోజు ప్రభుత్వం పైన పోరాటం చేసేది వాస్తవం కదా. ఓ తండ్రికి ఇంతకంటే గొప్ప కొడుకుంటాడా అని కూడా నేను ఈరోజు మీకు తెలియజేస్తున్నా. మీరు ఆ రక్తాన్ని పంచుకొని పుట్టిన బిడ్డగా మీరు మీ తండ్రిని అధికారంలోకి వచ్చే విధంగా కూడా మీరు చేయాల్సిన బాధ్యత మీ వైపు. డైరెక్ట్గా గత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో చాలా ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు పందికొక్కులాగా తిన్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది కదా. మరి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు కౌంటర్ చేయలేకపోతుంది? ఆమె ఎంత అయినప్పటికీ కూడా మా కేసీఆర్ అధినాయకత్వం గారు బిడ్డే కాబట్టి అదుపులో మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు అభివృద్ధి జరగలేదు అనే విషయం ప్రజలందరూ కూడా తెలిసి అభివృద్ధి జరిగిందనే విషయం కూడా మీరు పోతూ ఉన్నారు. మీకే స్వచ్ఛందంగా ప్రజలు చెప్తా ఉన్నారు. కొన్ని జాగాలో పోతే కూడా మీ ప్రజలు రాలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు ఇంటింటికి కేసీఆర్ గారు పథకం అందిననే విషయాన్ని కూడా అక్కడ ఉన్న ప్రజలకు తెలుసు. గుడి లేని, హనుమంతుని గుడి లేని గ్రామం ఉండదు. కేసీఆర్ గారు కిట్ అందని, అభివృద్ధి అందని గ్రామం లేదని కూడా కేసీఆర్ గారు ఎన్నోసార్లు చెప్పారు. డబుల్ బెడ్రూమ్ వల్ల కానివ్వండి, రైతు బీమా ద్వారా కానివ్వండి, రైతు భరోసా ద్వారా కానివ్వండి, పెన్షన్ ద్వారా కానివ్వండి, అలాగే ప్రతి గింజను కూడా ఆనాడు కేసీఆర్ గారు రైతు వేదికలు కట్టి కూడా ప్రతి గింజను కూడా కొన్నారంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి తెలుసు. సాగునీరు, తాగునీరు అందించింది కాళేశ్వరం అనే ప్రాజెక్టు ద్వారా అని కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. కళ్యాణ లక్ష్మి అందింది, షాదీ ముబారక్ అందింది, కేసీఆర్ తోఫా అందింది. ఇవన్నీ స్కీమ్లు కూడా వచ్చినాయంటే కేసీఆర్ గారి హయాంలో. ఇవాళ అవే స్కీమ్లను కాపీ కొడుతూ రేవంత్ రెడ్డి గారు, ఇవాళ మీరు రేవంత్ రెడ్డి గారిని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? బతుకమ్మ కైకోనని మీరు చెప్పుకుంటూ తిరిగిరు కదా, అదే బతుకమ్మ పేరు నుంచి ఈరోజు బతుకమ్మ సీర నుంచి బతుకమ్మను వేరు చేసారు. తెలంగాణ తల్లి విగ్రహం నుంచి బతుకమ్మను వేరు చేసారు. మీరు ఆ ప్రభుత్వం మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారని కూడా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. బయట చాలా జనాల్లో కావచ్చు, మీడియా సర్కిల్లో కూడా, రాజకీయ సర్కిల్లో కూడా గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు అంత స్వేచ్ఛ లేదు, కానీ ఇప్పుడు స్వేచ్ఛ భావ ప్రకటన ఉంది. సో డెవలప్మెంట్ అవుతుందా అవుతలేదు పక్కన పెడితే ఈ స్వేచ్ఛ భావ ప్రకటన ఉంది కదా. గతంలో ఇలాంటివి లేదు కానీ చాలామంది అంటారు కదా స్వేచ్ఛ ఉంది అని చెప్పి. స్వేచ్ఛ అంటే నిన్న మా సర్పంచ్ ఒక అభ్యర్థి ఓటమి చెందితే కాంగ్రెస్ ట్రాక్టర్తో తీసుకొని గుద్దితే అది ఒక స్వేచ్ఛనా?
స్వేచ్ఛ దేనంటారు? ఆ రోజు బండి సంజయ్ వీళ్ళంతా ధర్నా చౌకుల మీద కానివ్వండి ఇంటి నుంచి కూడా నిరసన తెలియడం అది స్వేచ్ఛ కాదా? ఎంతమంది నాయకులు ఇదే విద్యార్థి లోకం అంతా కూడా మా పైన కూడా తిరుగుబాటు చేస్తే దాన్ని కూడా ఒప్పిక పట్టినాం కదా. ఎందుకంటే ఈ బిడ్డలంతా కూడా మన బిడ్డలే, ఎందుకంటే వాళ్ళంతా కూడా కీలకమైన పాత్ర పోషించారనే అవగాహన కేసీఆర్ గారికి ఉంది. కాబట్టి ఎక్కడ కూడా ఈరోజు మీరు యోగికి పోతే నిర్బంధన పాలన చేసి మీరు తిరిగిరు. మీరు గతంలో మొన్న కాకుండా అంతకుముందు ఒకసారి పోయినప్పుడు అన్నారు నేను గడులు లేకుండా వస్తున్నారు. మళ్ళీ మొన్న మీరు వచ్చింది గడిలతోనే కదా రేవంత్ రెడ్డి గారు. స్వేచ్ఛ అంటే దేనంటారు? మీరు గెలవంగానే రైతులని, వృద్ధులని, విద్యార్థి లోకాన్ని అందరినీ పిలుచుకొని మీరు ఆత్మీయ సమ్మేళనం పెట్టుకుని ప్రజా అభిప్రాయం తెలుసుకుంటా అన్నారు. మళ్ళీ ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచింది. మళ్ళీ ఇప్పుడు రా ప్రగతి భవన్కి రా, కూర్చో, ప్రజల సమస్యలు విను. నిజంగా కూడా మేము నమ్ముతాం. అప్పుడు ఇవన్నీ కూడా మేము ఆపుతాం. కానీ మీరు ఈరోజు ప్రజలను పట్టించుకోవడం లేదు. కేవలం ఈరోజు కొల్లగొట్టడానికే వచ్చారు. మీరు 6 గ్యారెంటీలు పక్కన పెడితే 6 హామీలను మాత్రం మేము ఖచ్చితంగా మీ స్కామ్. ప్రధాన డిమాండ్స్ ఏంటి? ప్రధానంగా అసలు నిజంగా ఫస్ట్ గవర్నమెంట్ చేయాల్సిన ఏదైతే ఈ 6 గ్యారెంటీలు కావచ్చు, ముఖ్యంగా ఏం చేయాల్సి ఉంది, ఫస్ట్ వెంటనే ఏం చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉంది? రైతులకి ఖచ్చితంగా మీరు ఇచ్చిన 15,000 ఏవైతే ఇస్తున్నారో, ఎందుకంటే గతంలో 3 సార్లు వేయాలి కేసీఆర్ గారు ఇవ్వాలని అన్నారు. మళ్ళీ మీరు ఒక్కసారికి కూడా ఇస్తలేరు, ఒక్క పంటకు కూడా ఇస్తలేరు. 3 పంటలకు ఇవ్వాలన్న వాళ్ళు ఇవాళ ఒక్క పంటకు ఇవ్వలేకపోతున్నారు. అలాగే మొదటిగా విద్యార్థుల సమస్యల పైన మాట్లాడుతూ ఉంటాయి. ఈరోజు 2 లక్షల ఉద్యోగాలను దాన్ని భర్తీ చేయలేకపోతున్నారు. రాజు యువ వికాస్ స్కీమ్ ఇస్తాను. ఇక్కడ 50,000 60,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చినామంటారు. గతంలో కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? మీరు ఇచ్చిన హామీ ఉంది, మీరు పూర్తి చేసింది. గతంలో కేసీఆర్ గారు హామీ ఇవ్వకపోయినప్పటికీ 3 లక్షల పైచీలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు. 16 లక్షల ప్రైవేట్ రంగంలో కూడా కేటీఆర్ గారు తేవడం జరిగింది. ఈరోజు గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్ ఇట్లాంటి పెద్ద పారిశ్రామికలు వచ్చినాయంటే అది కేటీఆర్ గారి ఘనత కదా. మళ్ళీ మీరేం తెచ్చారు? ఈరోజు ఐటీ శాఖ మంత్రి మీరు రోడ్డు పైన అడగండి, ఎవరంటే కూడా తెలియని పరిస్థితిలో విద్యార్థి లోకం అంతా ఉంది. మొదటిగా విద్యార్థుల స్కాలర్షిప్ విడుదల చేయండి. కేసీఆర్ కట్టిన గురుకుల పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించండి. నీ మనవడు పంచపరమ భోజనం చేయొచ్చు, కానీ పేద విద్యార్థులకు కూడా కనీసం మంచి భోజనాన్ని అందించాలని కూడా పేద విద్యార్థులకు కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు విద్యాశాఖ నీ దగ్గర ఉంది, వెంటనే చేయాలని అనుకున్న పని ఖచ్చితంగా విద్యార్థుల లోకాల పైన విద్యాశాఖ నీ దగ్గర ఉంది కాబట్టి అని కూడా నేను ఈరోజు తెలియజేస్తా ఉన్నాను. ఎట్లా ఉండబోతుంది? ఇంకొక 3 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి. కేసీఆర్ గెలుస్తారని నిజంగా అనుకుంటారా? కేసీఆర్ 19 తారీఖు ఎల్పీ సమావేశం భవన్లో పెడతా అంటేనే కాంగ్రెస్ వాళ్ళకి మళ్ళీ భూములు పుట్టుకుంది. కేసీఆర్ బయటకు వస్తే మా పరిస్థితి ఏంది? కేసీఆర్ మాట్లాడితే జన ప్రబంధనమే కదులుతారు. మమ్మల్ని బొందగొట్టే పరిస్థితి ఉంది. సర్పంచ్ ఎన్నికలే దానికి పూర్తి ఉదాహరణ అని కూడా ఈరోజు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు ఫ్రస్ట్రేషన్కి గురవుతూ ఉన్నారు. వాళ్ళ సొంత గ్రామంలో వాళ్ళ బీఆర్ఎస్ జెండా ఎగురుతూ ఉంది, గులాబీ జెండా రెపరెపలాడుతుందో అని కూడా ఈరోజు అందరూ కూడా గమనిస్తూ ఉన్నారనే విషయాన్ని కూడా ఈరోజు తెలియజేస్తున్నా. ప్రజల పక్షం అంతా కూడా మా వైపే ఉందని కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. సో ఇది పరిస్థితి. ఏదేమైనప్పటికీ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే గ్యారంటీలు ఇచ్చిందో అది నెరవేర్చాలి తొందరగా. సో మేము శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. సో అవి నెరవేర్స్తే మేము ఇది చేయం కదా అంటూ కూడా చెప్తా ఉన్నారు. కెమెరామెన్ వినోద్తో సతీష్, హైదరాబాద్.